హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చి చైర్మన్లను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఆర్డర్ను అనుసరించి మాకున్నటువంటి మా జిల్లా డిసిఓ గారు మాకు ఆర్డర్ ఇవ్వడం, దాంట్లో ఈరోజు మేము ఛార్జ్ తీసుకున్నాం. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా ఇటువంటి గడ్డు పరిస్థితి రాలేదు. మరి నేను 6 సంవత్సరాలు చైర్మన్గా చూశాను. 12 సీజన్లు చూసినాను. కానీ మే 5వ తారీఖు 10వ తారీఖు లోపల మేము మోర్ దెన్ 50 to 60% ప్యాడీ షిఫ్ట్ చేసినాం. మరి ఈసారి 8, 9వ తారీఖు 6, 7వ తారీఖు వచ్చింది. వచ్చిన తర్వాత మా సిఓ గారు ఇప్పుడే చెప్పారు 39,000 బస్తాలు షిఫ్ట్ చేయడం జరిగిందని. కాబట్టి ఇది చాలా కష్టమైన పని. మేము ఒకటే రైస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరేం ఐదర్య పడకండి, కానీ వర్షాలు తొందరగా వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ట్రాక్టర్లు పెట్టండి, మీకు ఛార్జీ కిరాయిలు ఇస్తాము. టన్నుకు గవర్నమెంట్ ఏ నామ్స్ అయితే మాకు ఇస్తూ ఉన్నదో ఆ నామ్స్ ప్రకారంగా ట్రాన్స్పోర్టర్కి ఇచ్చే రేట్లు మీకే ఇస్తాము, మీ సెంటర్కే తోలుతాము. తోలితే అక్కడ మీరు 6 టన్నుల 7 టన్నుల 5 టన్నుల పెడితే మీకు 6 టన్నులు ఇస్తే ఇంకో 1,500 అయినా పెట్టి తీసుకుపోండి. ఇవాళ నేను మిల్లర్లతో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో మాట్లాడినాం, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినాం. తొర్రూరులో ఉన్నటువంటి వెంకటలక్ష్మి మిల్లు, చిన్నమంగూరులో శ్రావణ్ వాళ్ళ మిల్లు, లక్ష్మీవాసవి, ఈ 2 మిల్లకు కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో చిన్న సమస్య ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చేస్తామని చెప్పాను, ఇచ్చేసాను. ఈ 2 మిల్లుల్లో నాకు తెలిసి 5 లక్షల బస్తాలు, 4 లక్షల నుంచి 5 లక్షల బస్తాలు పోతాయి. ఈ 2 కనుక వస్తే రైస్ సోదరులు ట్రాక్టర్లు పెట్టి కనుక డంప్ చేసుకోగలిగితే ఎక్కడ కూడా నష్టపోరు. మీరు ఒకవేళ పోతే ట్రాక్టర్ కిరాయి 1,000-2,000 మీ మీద పడుతుండొచ్చు, కానీ పంట మొత్తం నష్టపోరు. వర్షం పడితే మళ్ళీ మీ కూళ్ళు వాడబోయడం కష్టం, ఇదంతా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం మంచి దృక్పథంతో చేస్తూ ఉన్నది. కాకపోతే పంట విపరీతమైన పంట వచ్చి మీకు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసిన దానికంటే ఎక్కువ పంట ఉన్నది. ఆ పంట ఉండడం, ట్రాన్స్పోర్ట్ కూడా గతంలో కంటే లారీలు తగ్గినాయి, లారీలు ఎక్కడ దొరకట్లేదు. జాగ్రత్త పడి తెచ్చినా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా ఇప్పటికి కూడా నేను ఇప్పటి ట్రాన్స్పోర్ట్ చెప్పడం జరిగింది, ఇంకా కూడా లారీని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఇప్పుడే మాట్లాడిన వరంగల్ ట్రాన్స్పోర్ట్ తోటి ఒకవేళ దొరికితే కూడా లారీలు తెస్తాం. కానీ ఒక సెంటర్ లారీ వచ్చి ఒక సెంటర్ రాలేదని రైతు సోదరులు ఆలోచించదు. అట్లా ఆలోచించినట్టయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశం. మేము కూడా ఛార్జ్ తీసుకున్నా, గత 6 సంవత్సరాలు నడిపించినాం కాబట్టి ఇప్పుడు నడిపించాలనే పట్టుదలతో సీరియస్గా తీసుకున్నాం. మేము అన్ని సెంటర్లు తిరుగుతాం, మా సిఓ గారు ఉంటారు, మేము ఉంటాం, మా స్టాఫ్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూస్తాం. మీరు ట్రాక్టర్లు పెట్టండి. ట్రాన్స్పోర్ట్ లారీల కోసం చూస్తే మనకు వర్షాకాలం వస్తుంది, చేస్తూ ఉన్నాం. రాజకీయం చేయండి, కానీ రైతు దగ్గరికి వచ్చే సపోర్ట్ చేయండి. ధర్నా చేయండి, అడగండి, అది హక్కు, మన ప్రాథమిక హక్కు. మనకు కావాల్సింది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం అడగాల్సిన హక్కు మన మీద ఉన్నది, నేను కాదంటలేదు. కానీ మళ్ళీ రైతు దగ్గరికి పోయినప్పుడు, కళ్ళ దగ్గరికి పోయినప్పుడు ట్రాక్టర్లు పెట్టేయండి, సపోర్ట్ చేయండి, తీసుకొచ్చి బిల్లుకు వచ్చి ఏర్పాటు చేయండి. మేము ఒకటే సర్పంచ్లకు అన్ని రాజకీయ పార్టీలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంకా 20 రోజులు పోతే రైతుల పరిస్థితి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. డబ్బున రోహిణి కార్డు వచ్చి కనుక వర్షాలు కనుక వస్తే మాత్రం రైతులు ఇబ్బంది పడతారు. ప్రతి కళ్ళంలో 10,000-20,000 బస్తాలనే ఇప్పటికీ. వీటన్నింటినీ కూడా షిఫ్ట్ చేయాలని ఇబ్బంది అయితే ఉన్నది కాబట్టి దయచేసి రైతులు సహకరించాలి. మరి మొక్కజొన్నలో కూడా ఇబ్బంది ఉన్నది. మొక్కజొన్న పంట కూడా విపరీతంగా వచ్చింది. గతంలో ఎప్పుడు లేదు, ఈసారి 40 క్వింటాల ఎకరాలు వచ్చింది. దాంతో కూడా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో 2,400 రూపాయలు కొనాలని ఆలోచన చేసింది, మంచి ఉద్దేశమే. ఎందుకంటే రైతు లాస్ అవుతారని. కాకపోతే గోడామ్స్ లేక కొంత లేట్ అవ్వడం, లారీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవ్వడం, రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. రైతులు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ గోడామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా దాన్ని సీరియస్